వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సమస్యల వలయంగా మారింది. యూనివర్సిటీ కామన్ మెస్ లో సదుపాయాలు లేవని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తినడానికి ప్లేట్లు కూడా లేవంటున్నారు. కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గేట్ ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సమస్యలో వలయంగా మారింది. యూనివర్సిటీ కామన్ మెస్ లో సదుపాయాలు లేవని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తినడానికి ప్లేట్లు కూడా లేవంటున్నారు. కేయూ మొదటి గేటు వద్ద ఆందోళన చేపట్టారు. గేటు ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అయితే దీనావస్థ నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? ఎస్లోని ఓరుగల్లులోని ప్రముఖ యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో ఈ రోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అది అక్కడ కనీసం ఏర్పాట్లు కాదు కదా, ప్లేట్స్ కూడా తినడానికి లేవు అని చెప్పేసి ఇద్దరు విద్యార్థులు ఒక గిన్నెలో తింటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ విషయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాత్రలు పట్టుకొని యూనివర్సిటీ మొదటి గేటు వరకు వచ్చి మరి ఆందోళన చేశారు. మాకు కామన్ మెస్ తో పాటు మెస్ లో ప్లేట్లు, భోజనము, నాణ్యమైన భోజనం అందించే వరకు మా యొక్క ఉద్యమం ఆగదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు అధికారులు వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు కదిలేదు లేదంటూ భీష్మించబోతున్నారు. అయితే అటు పోలీసులు వచ్చి అక్కడ విద్యార్థులతో అధికారులతో మాట్లాడి ఇక ముందు మెస్ లో అలాంటి సమస్య రాకుండా చూస్తామని, ఆ వరుస సెలవుల కారణంగానే ఆ మెస్ హాల్లో సౌకర్యాలు కల్పించలేకపోయామని చెప్పేసి దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ హాలిడేస్ ముగిసిన వెంటనే తిరిగి మెస్ ప్రారంభం అవుతుందని చెప్పేసి హామీ ఇవ్వడంతో అయితే కొద్దిసేపటి క్రితం విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే విద్యార్థులు ఇది అధికారులకు ప్రతిసారి మేము ఆందోళన చేయడము, వాళ్ళు తప్పించుకోవడమే తప్ప మాకు మాత్రము కనీస ఏర్పాట్లు చేయట్లేదు, వర్కింగ్ డేస్ లో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది యూనివర్సిటీ కామన్ మెస్ లో జరిగిన గొడవకు సంబంధించిన థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.